హలో బాయ్స్, ఈ రోజు వీడియోలో మన దగ్గర బజాజ్ వాళ్ళు రీసెంట్ గా లాంచ్ చేసిన పల్సర్ N125 అయితే ఉంది. N125 లో మనకి రెండు మోడల్స్ ఉన్నాయి, విత్ బ్లూటూత్ అండ్ వితౌట్ బ్లూటూత్ అయితే ఉంది. బేస్ మోడల్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 94,000 అండ్ మీరు చూసేది టాప్ మోడల్. దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 98,000 ఉంది. ఎవరైనా ఈ బైక్ తీసుకుందాం అనుకుంటే టాప్ మోడల్ అయితే నేను రికమెండ్ చేస్తాను. ఒకసారి మీకు ఇగ్నిషన్ అనేది ఆన్ చేసి ఫ్రంట్ నుంచి ఏముందో చూపిస్తాను. దీంట్లో మనం కలర్ ఆప్షన్ చూసుకున్నట్టయితే టాప్ మోడల్లో 3 కలర్స్ ఉన్నాయి. అదే బేస్ మోడల్లో చూసుకున్నట్టయితే 4 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్రంట్ లో ఎల్ఈడి హెడ్లైట్ వస్తుంది, డిఆర్ఎల్స్ అయితే లేవు. అండ్ ఈ బైక్ యొక్క డిజైన్ ఓవరాల్ గా చూస్తుంటే ఒక క్రాస్ బ్రీడ్ మోటార్ సైకిల్ లాగా అయితే కనిపిస్తుంది. ఒకసారి మీకు సెల్ఫ్ అనేది స్టార్ట్ చేసి మీకు ఫ్రంట్ లో హెడ్లైట్ ఎలా ఉందో చూపిస్తాను. సో విజిబిలిటీ పరంగా చూసుకుంటే నో డౌట్ నైట్ టైమ్ లో విజిబిలిటీ అయితే చాలా బాగా ప్రొవైడ్ చేస్తుంది. 125cc లో ఆల్రెడీ ఎక్స్ట్రీమ్ 125 ఇంకా రైడర్ అనేది చాలా బెస్ట్ లుకింగ్ మోటార్ సైకిల్. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది అంత అపీలింగ్ అయితే ఏం లేదు. రియర్ టైల్ లైట్ కూడా మనకు స్ప్లిట్ ఎల్ఈడి తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో స్పీడోమీటర్ చూసుకున్నట్టయితే ఇది టాప్ మోడల్ కాబట్టి దీంట్లో మనకు బ్లూటూత్ కనెక్టివిటీ అయితే వస్తుంది. బేస్ మోడల్లో ఏంటంటే మనకు స్పీడోమీటర్ సైజ్ అనేది చిన్నగా వస్తుంది, అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉండవు. అండ్ రీసెంట్ గా బజాజ్ వాళ్ళు లాంచ్ చేసిన ఫ్రీడమ్ ఏదైతే సిఎన్జి మోటార్ సైకిల్ ఉందో సేమ్ ఇండికేటర్స్ లాగా అయితే కనిపిస్తున్నాయి. ఈ బైక్ లో మనం ఎక్కడ చూసుకున్నా కానీ షార్ప్ కట్స్ అయితే చాలా ఎక్కువ యూజ్ చేశారు. దీంట్లో టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. సస్పెన్షన్ అనేది చాలా స్లిమ్మర్ సైడ్ లో ఉంది. సో ఈ సస్పెన్షన్ స్ట్రౌట్స్ ఏవైతే ఉన్నాయో దీని వల్ల ఏంటంటే కొద్దిగా మనకు బల్కీ లుక్ అనేది వస్తుంది. ఫ్రంట్ ఫెండర్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి డ్యూయల్ టోన్ కలర్ లో వస్తుంది, బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో. దీంట్లో గ్రాఫిక్స్ అనేది యాడ్ అయి ఉంటుంది టాప్ మోడల్ కాబట్టి. బేస్ మోడల్లో ఏంటంటే టాప్ మోడల్ తో కంపేర్ చేసుకుంటే గ్రాఫిక్స్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. అండ్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో చూసుకున్నట్టయితే 240mm నాన్ పెడల్ డిస్క్ బ్రేక్ ఉంది విత్ డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్. బేస్ మోడల్లో ఇంకా టాప్ మోడల్లో మనకి బ్రేకింగ్ పరంగా ఎటువంటి చేంజ్ లేదు. ఫ్రంట్ లో మనకి 80/100 సెక్షన్ 17 ఇంచెస్ ఆఫ్ వీల్స్ ఉన్నాయి. సో ఇవి ట్యూబ్లెస్ టైర్స్ కాబట్టి మీకు ప్రాబ్లం అయితే ఉండదు. అసలు ఈ బండి కమ్యూటర్ వెహికల్ లేకపోతే అడ్వెంచర్ వెహికల్ నాకు అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే దీంట్లో 198mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. నేను క్రాస్ బ్రీడ్ అని చెప్పాను కదా, ఈ బండి కొద్దిగా మనకు అడ్వెంచర్ మోటార్ సైకిల్ ఇంకా నేకుడ్ మోటార్ సైకిల్ లాగా కనిపిస్తుంది. ఈ బైక్ లో ఇంకోటి ఏంటంటే మనకు కిక్ స్టార్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బైక్ లో మనకు 125cc 2-valve ఎయిర్ కూల్డ్ ఇంజన్ వస్తుంది. 12 PS ఆఫ్ పవర్ అండ్ 11 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మనకు ఎక్స్ట్రీమ్ 125 ఇంకా రైడర్ తో కంపేర్ చేసుకున్నా కానీ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంది. సెగ్మెంట్ లోనే మనకు 0 to 60 అనేది ఫాస్టెస్ట్ మోటార్ సైకిల్ కూడా ఇదే అని చెప్తున్నారు. ట్యాంక్ స్టౌట్స్ కూడా చూడడానికి చాలా స్పోర్టీ ఉన్నాయి. కానీ పల్సర్ అని చెప్పి మనకు 2 సార్లు ఎందుకు ఇచ్చారో నాకు అర్థం అవ్వట్లేదు. కింద మనకు పల్సర్ అని చెప్పి గ్రాఫిక్స్ తో పాటు పైన మనకు 3D లో ఎంబ్లమ్ ఇచ్చారు. ఈ బైక్ లుక్స్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే పర్సనల్ గా అంత అపీలింగ్ అయితే అనిపించలేదు బైక్ అనేది. అండ్ నెక్స్ట్ మనం రియర్ లో చూసుకున్నట్టయితే N125 అని చెప్పి మనకు స్టిక్కరింగ్ తో పాటు వస్తుంది. ఇది టాప్ మోడల్లోనే ఉంది, బేస్ మోడల్లో లేదు. అండ్ ఇక్కడ కూడా మనకు ఏరోడైనమిక్ డిజైన్ అనేది యూజ్ చేస్తారు. రియర్ లో మనకి మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంది. ఇది మనకు ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ తో వస్తుంది కాబట్టి మీ కంఫర్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. రియర్ లో 130mm డ్రమ్ అనేది కామన్ గా ఉంది, కానీ రియర్ టైర్ ప్రొఫైల్ ఏదైతే ఉందో మనకు టాప్ మోడల్లో 110 సెక్షన్ వస్తే బేస్ మోడల్లో 100 సెక్షన్ వస్తుంది. టైర్ లో కూడా మనకి చేంజ్ ఉంది అండ్ అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అయితే వస్తుంది. రియర్ మనకి మడ్ అనేది పైన రాకుండా ఒక మడ్ హగర్ అయితే ఇచ్చారు. రియర్ నుంచి కొద్దిగా ఎన్ఎస్ లాంటి ఫీల్ అయితే వస్తుంది ఈ బైక్ లో. టైల్ లైట్ అయితే మనకు ఎల్ఈడి ఉంది, కానీ ఇండికేటర్స్ కూడా సేమ్ హాలోజన్. సో బైక్ ని ఈ యాంగిల్ లో చూస్తుంటే మనకు గ్రాబ్ హ్యాండిల్ కానీ సీట్స్ కానీ చూడడానికి ఒక అడ్వెంచర్ మోటార్ సైకిల్ లాగా అయితే కనిపిస్తుంది. BMW లో GS అని ఒక మోటార్ సైకిల్ ఉంటుంది, సేమ్ అలాగైతే కనిపిస్తుంది నాకైతే. అందుకే ఈ బైక్ ని నేను క్రాస్ బ్రీడ్ అయితే అన్నాను. ఫ్రంట్ లో సీట్ చూడండి ఎంత పొడుగు ఉందో. అండ్ దీంట్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 9.5 లీటర్స్ ఉంది. E20 ఫ్లెక్స్ వీల్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో ఫ్రంట్ లో మనకి USB Type A ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. మైలేజ్ అనేది అప్ టు 55 వరకు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనకి ఫుల్లీ డిజిటల్ స్పీడో కన్సోల్ తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా వస్తుంది. ఈ బైక్ లో ఒకటి ఏంటంటే RPM మీటర్ లేదు, అలాగే గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఇవ్వట్లేదు. పైన టైం అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి బ్లూటూత్ కనెక్టెడ్ ఫీచర్స్ అన్ని కూడా ఉన్నాయి. ప్రజెంట్ ఇంజన్ ఆఫ్ ఉంది కాబట్టి ఆఫ్ అని చెప్పి చూపిస్తుంది. సో సైడ్ స్టాండ్ అనేది రిమూవ్ చేసే వరకు సైడ్ స్టాండ్ ఇండికేటర్ అనేది ఉంటుంది. ఇన్స్టాంట్ ఫ్యూల్ ఎకనామీ ఉంది, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ 1 ఉంది, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ 2 ఉంది. అండ్ ఇక్కడ మనకి వార్నింగ్స్ అయితే చూపిస్తుంది, క్లాక్ ఉంది, అలాగే బ్లూటూత్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి అన్ని ఉన్నాయి కానీ గేర్ పొజిషన్ ఇండికేటర్ ఇంకా టాకోమీటర్ అనేది ఇవ్వలేదు. అండ్ పైన మనకి ఇక్కడ కావాల్సిన ఇండికేషన్స్ అన్ని కూడా చూపిస్తాయి బ్లూటూత్ కనెక్ట్ చేసిన తర్వాత, లైక్ కాల్ కానీ SMS కానీ మిస్ కాల్ అలర్ట్స్ లాంటివి అయితే చూపిస్తుంది. రైట్ సైడ్ లో చూసుకుంటే మనకు ఐబీమ్ లోబీమ్ పాస్ స్విచ్ అనేది ఒకే దాంట్లో ఇచ్చారు. మోడ్ బటన్ తో పాటు కావాల్సిన స్విచెస్ కూడా ఉన్నాయి. రైట్ సైడ్ లో మనకి ఇంజన్ కిల్ స్విచ్ కింద మనకి ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారు. టాప్ మోడల్లో ఉంది, బేస్ మోడల్లో లేదు. సో ప్రతి ఒక్క 125cc లో ఉంది, లైక్ i3 టెక్నాలజీ కానీ హోండాలో ఉంది, ప్రతి ఒక్క కంపెనీలో అయితే ఇస్తున్నారు. ఈ టాప్ మోడల్లో మనకు ఇంకొక ఫీచర్ ఏంటంటే సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ ఉంది, అంటే ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ అనేది దీంట్లో ఉంది. సో బైక్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మనకు సైలెంట్ గా స్టార్ట్ అయితే అయిపోతుంది. అన్ని బజాజ్ మోటార్ సైకిల్లో రిమూవ్ చేసినట్టే దీంట్లో కూడా మనకు DTSA అనేది రిమూవ్ చేశారు. సో సింగిల్ స్పార్క్ ప్లగ్ ఉంది అండ్ ఇక్కడ మనకు ఆక్సిజన్ సెన్సర్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో ట్రాన్స్మిషన్ వచ్చేసి 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది.
ఓన్లీ టో షిఫ్టర్తో వస్తుంది, హిల్ షిఫ్టర్ లేదు. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్తో పాటు సెంటర్ స్టాండ్ కూడా ఉంది. ఓపెన్ చైన్ ఉంది కాబట్టి కొద్దిగా మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే మనకు లేడీస్ సేఫ్టీ కోసం ఫీమేల్ శారీ గార్డ్తో పాటు ఫీమేల్ ఫుట్ రెస్ట్ అనేది ఇంటిగ్రేటెడ్గా వస్తుంది. అండ్ సీట్ కుషనింగ్ గురించి మాట్లాడితే సాఫ్ట్వేర్ ఏం లేదు, ఇక్కడ పల్సర్ అని చెప్పి బ్రాండింగ్ వస్తుంది. మీడియం సెట్లో అయితే ఉంది కానీ కంఫర్టబుల్గానే ఉంటుంది. 125cc ఏంటంటే మనకు అడ్వెంచర్ కేటగిరీ స్పెసిఫికేషన్స్తో పాటు నేకెడ్ స్పోర్ట్స్ లుక్స్తో ఈ బైక్ అనేది తీసుకొచ్చారు. ఈ బైక్ సీట్ హైట్ వచ్చేసి 795mm ఉంది కాబట్టి మీ హైట్ అరౌండ్ 5'5" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా నడపొచ్చు. ఈ బైక్ మనకు 125cc ఇంజన్తో పాటు 125 kgs వెయిట్తో వస్తుంది. అండ్ పవర్ టు వెయిట్ రేషియో ఏదైతే ఉందో అది చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఈ బైక్ అనేది లుక్స్ పరంగా చూడడానికి ఓకేలా కనిపిస్తుంది కానీ ఎక్స్ట్రీమ్ 125R ఇంకా రైడర్ ని కూడా బీట్ చేసే పర్ఫార్మెన్స్ అనేది ఈ బైక్ లో ఉంది. సో ఎవరికైతే లుక్స్ తో మాకు సంబంధం లేదు, 125cc లో మాకు బెస్ట్ పవర్ కావాలి, మంచి కంఫర్టబుల్ రైడింగ్ పోస్చర్ తో పాటు సిటీలో చాలా కంఫర్టబుల్ గా ఉండాలి, ఈజీ టు ఫ్లిక్ ఉండాలనుకుంటే ఈ బైక్ ని మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదంటే మార్కెట్లో ఆల్రెడీ మనకు SP125 రైడర్ ఉంది, ఎక్స్ట్రీమ్ 125 ఇంకా చాలా బైక్స్ అయితే ఉన్నాయి, వాటిని కన్సిడర్ చేయొచ్చు మీరు. సో ఈ న్యూ N125 పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు నియర్ బై నెరెడ్ మీద చూస్తున్నట్టయితే జేపీ ఆటోమోటివ్స్ వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పల్సర్ N125. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.